ఉమ్మడి కర్నూలు జిల్లా నాకు చూపించిన ప్రేమ నేను ఏనాడు మరవలేను. మీతో నడిచా, మీ మధ్యలో నడిచా. 14 నుంచి 14 నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేశా. 45 రోజులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నడిచిన తర్వాతనే నేను పక్క జిల్లాకి వెళ్తాం జరిగింది. ఆనాడు మీరు చూపించిన ప్రేమ, అభిమానం ఈ రోజు కూడా నా గుండెల్లో గుర్తు పెట్టుకుంటున్నానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆనాడు పోలీసు వాళ్ళు లేరు, ఆనాడు రోప్ పార్టీ సరిగా లేదు. కానీ నా వెనకాల నిలబడి నడు అన్నా ఎవడొస్తాడో వాడు తోలు తీద్దాం అని చెప్పారే, అది పసుపు సైన్యం. ఈరోజు వేదికమైన మేమందరం కూర్చున్నామంటే దాని వెనకాల ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగం. కర్నూలు జిల్లా ప్రజల ఇబ్బందులు ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆనాడు నేను పాదయాత్రలో వచ్చినప్పుడు వలసలుగా ఇక్కడి నుంచి మహిళలు తరలివెళ్ళి పక్క జిల్లాలో పని ఎత్తుకునే పరిస్థితి. ఆనాడు మీరందరూ కోరారు సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, తాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా మన ప్రాంతంలో చేయాలని. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా ఉపాధ్యాయులు లేని పరిస్థితి. అందుకే నేను విద్యాశాఖ మార్చిలైన తర్వాత ప్రత్యేకంగా డిఎస్సి ఏర్పాటు చేసి సుమారుగా 3000 మంది ఉపాధ్యాయులు ఒక్క కర్నూలు జిల్లాకే మన ప్రభుత్వం ఇష్టం జరిగింది. పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఒక్కసారి అందరూ ఆలోచించాలి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇండస్ట్రీస్ మార్చులు మన సొంత జిల్లా ముద్దు బిడ్డ టీజీ భరత్ని చేస్తాం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఒప్పందాలు కుదుర్చుకున్నాం, భూమి పూజలు కూడా చేశాం. ఈరోజు ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, రేపే టాటా సోలార్ ప్లాంట్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ, ఒక ఫార్మా సిటీ, ఇట్లా అనేక పరిశ్రమలు మన కర్నూలు జిల్లాకి తీసుకొస్తాం జరిగింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు నేను మరవలేదు, ఇప్పటికీ నాకు గుర్తుంది. ఎందుకంటే ఎప్పుడన్నా కొంచెం అలసిపోయానని ఫీలింగ్ వస్తే యువగలం పుస్తకం తిరిగేస్తా. మంచి ఎండల్లో నడిచాం, చెమట కూడా లెక్క చేయలే. ఆ సైకోలు వస్తే కూడా దబ్బడి దిబ్బడే, ఎవరిని వదలబెట్లా. అది ఇప్పటికీ గుర్తుంది. ఆనాడు యుగలం పాదయాత్రలు చూసా, ఆదోని కార్యకర్తలంటే పవరు, పవర్ అంటే ఆదోని కార్యకర్తలు. మిట్ట మధ్యాహ్నం కూడా నడిచారు, వయోభారం కూడా పట్టించుకోలేదు, నన్ను నడిపించారు. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడే భరత్ ఒక మంచి మాట చెప్పాడు. 2019-24 మధ్యన మనం ఎంత ఇబ్బందులు పడ్డామో మనం అందరూ చూసాం, కానీ ఇప్పుడు మర్చిపోయినాం. ఆనాడు ఒక సైకో ముఖ్యమంత్రి ఉంటే రాయలసీమకి ఏం పీకాడు, అదే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకి ఏం చేశామనేది ఒక్కసారి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ సైకో హయాంలో సీమలో గొడ్డలి గుర్తుందా, మర్చిపోయారా? గొడ్డలి సొంత బాబాయినే వాళ్ళు లేపేసి ఆ నెపం మన పైన వేశారు. ఆనాడు మనం సరిగా చెప్పుకోలే, ఎన్నికలు ఓడిపోయినాం. గులకరాయ కోడికెత్త చాలా డ్రామాలు ఉన్నాయి రా భయ్. ఒకడు ఇట్లా అంటున్నారు, ఇంకోటి ఇట్లా అంటున్నాడు, రెండు చేశారు. కానీ అదే మన అధికారంలో ఉన్నప్పుడు మన హయాంలో జొన్నగిరి గోల్డ్ పరిశ్రమ తీసుకొచ్చాం. వాళ్ళ హయాంలో బ్రహ్మణి స్టీల్స్ కుంభకోణం జరిగితే మన హయాంలో కడప స్టీల్ ప్లాంట్లు వేగంగా పరిగెత్తిస్తున్నాం. వాళ్ళ హయాంలో ఏకంగా రక్తం పారితే మన హయాంలో మిషన్ రాయలసీమ పేరుతో హార్టికల్చర్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళ హయాంలో ఫ్యాక్షన్ దాడులు మన పైన చేస్తే మన హయాంలో ఈరోజు ఫ్యాక్టరీలు రాయలసీమకి తీసుకొస్తాం జరిగింది.